అను చేసిన చప్పుడికి ఆదిత్య ఈ లోకంలోకి వస్తాడు. ఆదిత్యకి ఏమి మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. ఆదిత్య ఏమైనా మాట్లాడతాడేమో అని కాసేపు చూసిన అనుకి ఎంతసేపు అయినా అతను ఏమి మాట్లాడకపోవడంతో తనే మాట్లాడుతూ, మీరు మాట్లాడాలి అన్నారు చెప్పండి అని అంటుంది అను. అను మాటలకు ఆదిత్య దీర్ఘంగా శ్వాస తీసుకుని అను కళ్ళల్లోకి చూస్తూ, అను, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతాడు ఆది. అను మౌనంగా ఉండడంతో మళ్ళీ తనే మాట్లాడుతూ, చూడ అను, ఎందుకు నిన్ను అడుగుతున్నా అంటే మన ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు రాకుండా ఉండడం కోసం నిన్ను క్లారిటీగా అడుగుతున్నాను. నాకు ఏ విషయంలో అయినా క్లారిటీ చాలా ముఖ్యం. నీకు నేనంటే ఇష్టం లేకపోతే డైరెక్ట్గా చెప్పేయచ్చు, నేను అర్థం చేసుకుంటాను అని అను సమాధానం కోసం అను వైపు చూస్తాడు ఆది. ఆదిత్య ఇలా డైరెక్ట్గా అడుగుతాడు అని అనుకోని అను కాస్త కంగారు పడిపోతూ ఎలా చెప్పాలో అర్థం కాక తన చీర కొనను నలిపేస్తుంది. అను ఎంతసేపటికి సమాధానం చెప్పకపోవడంతో ఓపికగా అను ప్రతి ఫీలింగ్స్ని గమనిస్తూ అను ముఖంలో క్షణానికి మారుతున్న ఎక్స్ప్రెషన్ని ముచ్చటగా చూస్తున్నాడు ఆదిత్య. కాసేపు తర్జన భర్జన పడి తనకు తానే ధైర్యం చెప్పుకుని, నాకు ఈ పెళ్ళి ఇష్టమే, కానీ నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా అని భయంగా అడుగుతుంది అను. ఆదిత్య కూల్గా, అడుగు, కానీ అంతకన్నా ముందు నీకు నేనంటే ఇష్టమా లేదా అని చెప్పు అని అంటాడు. ఉఫ్, పెళ్ళి చేసుకోవడం ఇష్టం అంటే మీరంటే ఇష్టమనే కదా అని మనసులో కొనుక్కుంటూ, అది మీరంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతుంది అను. ఆదిత్య పెదవుల మీద అల్లరి నవ్వు వచ్చి చేరింది. గుమ్మం వరకు స్పీడ్గా వచ్చినాను. లోపల వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న పెద్దవాళ్ళని చూసేసరికి అక్కడే ఆగిపోయింది. నవ్వుతూ అను వెనకే వచ్చిన ఆదిత్య అను ఆగిపోవడంతో అను భుజాన్ని రాసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఈ హఠాత పరిమాణానికి అను ముందుకి పడబోయి తమాయించుకుని నిలబడి ఆది వైపు కోపంగా చూస్తుంది. ఇంతలో అక్క అంటూ అను దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది రాధ. అక్క, అక్కడే ఆగిపోయావే, రా అని లోపలికి తీసుకుని వస్తుంది. నవ్వుకుంటూ వస్తున్న ఆదిత్యాన్ని చూసిన రాజలక్ష్మి గారు మనసు సంతోషంతో నిండిపోతుంది. కన్నాకి ఖచ్చితంగా అమ్మాయి నచ్చింది అని సంబరపడిపోయారు. తన సమాధానం కోసమే ఎదురు చూస్తున్న అందరి వైపు చూసి, అన్విత గారికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే నాకు ఇష్టమే అని నవ్వును దాచుకుంటూ అంటాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు అందరూ అనువైపు చూస్తారు. అందరూ తన వైపే చూడడంతో మనసులో ఆదిత్యను తిట్టుకుంటూ తన తల్లిదండ్రుల వైపు చూసి, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్తుంది అను. ఆ మాటకు అందరూ సంతోషిస్తారు. ఆదిత్య కూడా మనసులో సంతోషంగా ఉంటుంది. తనకు తన కుటుంబం మీద ఉన్న ప్రేమ, గౌరవం ఈ ఒక్క సంఘటనతో అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది. రాఘవ వైపు ఒకసారి చూసి, ఆదిత్య బాబు, మా అమ్మాయికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే, మరి మీ అభిప్రాయం చెప్పండి అని అడుగుతారు రామచంద్రమూర్తి గారు. తన తల్లిదండ్రుల వైపు ఒకసారి చూసి, మీ ఇష్టమే నా ఇష్టం అని అనుని చూస్తూ అను చెప్పిన టోన్లోనే చెప్తాడు ఆది. ఆదిత్య మాటలకు అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, రాధా, అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళు అని సీతామహాలక్ష్మి గారు అంటారు. సరే నాన్నమ్మ అని అనుని తీసుకుని వెళ్తుంది రాధ. ఇద్దరికీ ఇష్టమే కాబట్టి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం బావగారు అని రామచంద్రమూర్తి గారిని అడుగుతారు మురళీకృష్ణ గారు. అలాగే బావగారు, పంతుల గారిని కబురు పంపిస్తాను, మంచి రోజు చూసుకుని నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకుందాం, మీరు ఏమి అంటారు చెల్లమ్మ అని అఖిలేశ్వరి గారిని అడుగుతారు రామచంద్రమూర్తి గారు. అలాగే అన్నయ్య, కబురు పంపించండి, పంతులు గారిని నిశ్చితార్థానికి అలాగే పెళ్ళికి ముహూర్తం పెట్టేద్దాం అని అంటారు. రాఘవ, పంతులు గారికి ఫోన్ చేసి రమ్మను అని అంటారు రామచంద్రమూర్తి గారు. అలాగే నాన్న అని పంతులు గారికి విషయం చెప్పి త్వరగా రమ్మని చెప్తారు. ఇంతలో మిగిలిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా పంతులు గారు రానే వచ్చారు. ఇదిగో పంతులు గారు వచ్చేశారు, అమ్మ దేవకి, పంతులు గారికి కాఫీ ఇవ్వమ్మా అని అంటారు. సరే మామయ్య అని పంతులు గారికి కాఫీ ఇస్తారు.
కాఫీ అందుకుని విషయం చెప్పండి అని అంటారు పంతులు. చూడండి పంతులు గారు, అబ్బాయి అమ్మాయి జాతకం చూసి మంచి ముహూర్తం నిశ్చితార్థానికి నిర్ణయించండి. అలాగే పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించండి అని అంటారు రామచంద్రమూర్తి గారు. అలాగే అయ్యా అని ఇద్దరు జాతకాలను సూక్ష్మంగా పరీక్షించి మంచి ముహూర్తం చూస్తారు. పంతులు గారు ఏం చెప్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ, ఇద్దరు జాతకాలు అద్భుతంగా ఉంది. వచ్చే శుక్రవారం రోజు ఉదయం 9 గంటలకు సమయం బాగుంది. అప్పుడు నిశ్చితార్థం జరిపిద్దాం. అలాగే 45 రోజుల తర్వాత పెళ్లికి ముహూర్తం అద్భుతంగా ఉంది. మీకు ఒక వారం రోజుల్లో నిశ్చితార్థానికి ఏమీ అభ్యంతరం లేదు అనుకుంటే నిశ్చితార్థ ముహూర్తం నిర్ణయిస్తాను అని అడుగుతారు పంతులు గారు. అలాగే పంతులు గారు, శుక్రవారం రోజు జరిపిద్దాం. మీరు ఏమి అంటారు బావగారు అని అడుగుతారు మురళీకృష్ణ గారు. వారం రోజులంటే అన్ని పనులు చేసుకోవాలి కదా బావగారు అని సంశయిస్తున్న రామచంద్రమూర్తి గారిని చూసి, మీరు ఏమి కంగారు పడకండి అన్నయ్య, దగ్గరి బంధువులను పిలిచి సింపుల్గా ఇంట్లోనే నిశ్చితార్థం జరిపిద్దాం. పెళ్ళికి అందరినీ పిలిచి గ్రాండ్గా చేద్దాం. మీరు ఏమి అంటారు? తండ్రి ఆలోచన అర్థమైన రాఘవ గారు మాట్లాడుతూ, అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్లే నిశ్చితార్థం సింపుల్గా ఇంట్లోనే జరిపిద్దాం అని అంటారు. దేవకి గారికి తన కూతురికి ఇంత మంచి సంబంధం కుదిరినందుకు మనసులోనే భగవంతుని ధన్యవాదాలు చెప్పుకుంటారు. అందరూ నవ్వుతూ మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే గదిలోకి వెళ్ళిన అనుకి టెన్షన్గా ఉంటుంది. తన చదువు గురించి ఆదిత్య గారితో మాట్లాడలేదు. అతను ఏమంటాడో అని భయపడుతుంది అను.